గాది సాయి కృష్ణ అదృశ్యం మృతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. తన కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూసిన తల్లి గాది విజయలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందో స్పష్టత లేదని ఆమె ఆరోపిస్తున్నారు. స్టేషన్లో జరిగిన ఘటనల అనంతరం సాయి కృష్ణను చూపించాలని పలుమార్లు కోరిన అవకాశం ఇవ్వలేదని, అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబం పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం లేదని, నిజం బయటపడాలని మాత్రమే కోరుకుంటున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఈ ఘటనకు రంగు పొలమకుండా మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు బతికే ఉంటే అప్పగించాలని, లేకపోతే కనీసం అతని అస్థికలైనా తమకు అందజేయాలని వేడుకున్నారు. ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టి అన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం. ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే ప్రజలందరికీ